నీలమా, రూమ్ బయట నుంచి సౌండ్ వినిపిస్తుంది. రాంగ్ నెంబర్ గడికి చేసావా, ఇంట్లో వాళ్ళకి చేసావా? కట్ అయిపోయిందే. లేదాంటీ, నేను వాడి నెంబర్కి డయల్ చేశాను. అబ్బా సరే, మళ్ళీ ఒకసారి డయల్ చేయి. ఆగో. హలో 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 హలో, ఎవరు ఫోన్ చేసి మాట్లాడరే? హలో, ఎవరో చెప్పండి. దొరికాడు, పద. హలో, మాట్లాడండి, ఎవరో చెప్పండి. లేరా, నీ డ్రామాలన్నీ తెలిసిపోయాయి. నువ్వు ఆగు నీలమ్మ, వీడి సంగతి నేను చూసుకుంటాను. ఒరే రాంగ్ నెంబర్ గా ఆ షాడోవి డాష్ డాష్ నువ్వే అని మాకు అర్థమైపోయింది. నిన్ను వదిలేస్తే మమ్మల్ని టార్చర్ పెట్టి చంపేస్తావు. నిన్ను అసలు వదలకూడదు. ఎందుకు కొడుతున్నారు నీల్ని? ఇంటి బయట అయితే చంపేసేవాళ్ళం, ఇంట్లో కాబట్టి మర్యాదగా ఈడ్చుకెళ్తున్నావు. నీలేం చేశాడు మేడం? రేయ్, అంత అమాయకంగా మొహాలు పెట్టకండ్రా. మీ ఇద్దరు మా ఇద్దరిని పిచ్చోళ్ళని చేయకండి. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నాకు కూడా. అబ్బబ్బబ్బబ్బబ్బా, వీళ్ళు యాక్టింగ్ తో చంపేస్తున్నారా బాబోయ్. వీళ్ళిద్దరిని డ్రామా జూనియర్స్ కి పంపించేయాలి. రేయ్, ఇన్నాళ్ళు మమ్మల్ని కుక్కల్లా తిప్పుకున్నారు, నరకం చూపించారు. మీరు ఎవరు, మీ మొహాల్ని ఎప్పుడు చూస్తానా అనుకునేదాన్ని. ఈ రోజు మీ నెంబర్ కి డయల్ చేస్తే ఇక్కడ రింగ్ అయిందిరా. దొరికిపోయారా మీరిద్దరు. నా నెంబర్ కా? మీ కాల్ రాలేదు మేడం. నీలంకల్ నీలంకల్, ఇదిగో వీళ్ళు ఈ ఫోన్ కి చేశారు అనుకుంటా. దీనికేరా పిల్లి గడ్డోడా? అవును నీల్, ఈ మొబైల్ నీకు ఎక్కడిది? ఇదే ఇదే నాకు బోనాల దగ్గర దొరికింది. బోనాల దగ్గర దొరికిందా? అవును, మీరు అక్కడ జడ్జినక జనాలని డాన్స్ చేస్తున్నారు కదా, అక్కడే నాకు ఈ ఫోన్ దొరికింది. ఇందులో చాలా వీడియో గేమ్స్ ఉన్నాయి. ఆడుకుందాం అనుకునేసరికి ఇదిగో వీళ్ళు ఫోన్ చేస్తున్నారు. బ్యాడ్ గర్ల్, బ్యాడ్ టవర్ అంటే నన్నే బ్యాడ్ అంటే ఆగండి. వీడు అమాయకుడు. వీడు లాలీపాప్ చీకే బడుద్దాయని జాలి పడుకు నీలమ్మా. మెడకు టై వేసినట్టే వేసి ఉరేసే ఊసర వెళ్ళి వీడు కళ్ళద్దాలు పెట్టుకున్న కోతిలా ఎలా చూస్తున్నాడు చూడు. సచ్చినోడా, తప్పు, అలా చేయకూడదు. మరి నన్ను కొట్టడం తిట్టడం తప్పు కాదా నీలంకల్? ఇంట్లో ఎవరన్నా తప్పు చేస్తే అఖిలాండేశ్వరి గారికి చెప్పాలి. చెప్తాను. బోనాల దగ్గర నాకు ఫోన్ దొరికి గేమ్స్ ఆడుకుంటుంటే వీళ్ళు తిడుతున్నారు, కొడుతున్నారని నేను చెప్పేస్తాను. పోరా పో, నీ కోతి వేషాలు అఖిలక్క ముందే. కళ్ళు మూసుకొని రివాల్వర్ తో టపటపామని పేల్చి పారేస్తుంది నిన్ను. ఆంటీ పద. రా ఆంటీ. ఆవేశంలో అఖిలక్క దగ్గరికి వెళ్ళమన్నాను, నిజంగానే వెళ్తాడా ఏంటి? వెళ్ళినా ప్రాబ్లం లేదాంటీ. ఆ మొబైల్ రాంగ్ నెంబర్ గాడు పారేసుకున్నది. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాడికి రాదుగా. అది సరే, ఆ రాంగ్ నెంబర్ గాడి మొబైల్ పోయింది. మళ్ళీ వాడే మనకు ఫోన్ చేసేదాకా ఎదురు చూడాల్సిందే కదా. చూడాల్సిందే ఆంటీ, చూద్దాం. కొంచెం ఉంటే మనం దొరికిపోయేవాళ్ళం నీల్. డోంట్ వరీ బావా, వాళ్ళని ఎలా పల్టీ కొట్టించాలో నాకు బాగా తెలుసు. నీలాంబర్తో జాగ్రత్తగా ఉండాలి. జగత్ కిలాడి అది. దీనికి మనం ఇక 3rd డిగ్రీ అప్లై చేయాలి బావా. వాళ్ళిద్దరిని మనం అరిపించాలి. పద.
మాట్లాడనయ్యా అయ్యా రావే. ఓకే అయ్యా ఒకసారి పెద్ద బాబు గారిని కలిసి మాట్లాడు నిజమేంటో నీకే తెలుస్తుంది ఆ ఇంటి పెద్ద కోడలు కావాలని తాళి కట్టించుకోలేదు తప్పని పరిస్థితుల్లో కట్టించుకున్నాను. మన పోటోళ్ళు తల అయినా ఇయ్యాలి గాని తలంచుకొని తాళి కట్టించుకొని అన్నం పెట్టిన వాళ్ళకు ద్రోహం చేయరాదే. అన్ని కాళ్ళట్టుకుంటానయ్యా నా మెళ్ళో తాళి తీయొద్దు కావాలంటే నా ప్రాణం తీసే అయ్యా అమ్మా మాట తప్పినాకే నువ్వు సచ్చినావే. మళ్ళా నిన్ను సంపను. నువ్వింకా బతికుండాలనుకుంటే ఆ ప్రాణం ఉండాలనుకుంటే ఏ అమ్మోరైతే నిన్ను కుంకుమ సౌభాగ్యవతిగా ఉండాలని ఆశీర్వదించినాదో ఆ అమ్మ ముందే తాళి తీసి పదాలు కాడేడతాను. అయ్యా వద్దయ్యా నా తాళి తీయొద్దు. ఏం చేస్తున్నావయ్యా? పిల్ల మెల్ల తాళి తెంపేస్తావా? కన్న తండ్రివి కూతురికి అన్యాయం చేస్తావా? అయ్యా అమ్మా మీకు మొక్కుతాను. ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోకండి. ఇది ఏం చేసినాదో మీకు తెలవదు. వెళ్ళండి అయ్యా వెళ్ళండి అమ్మా. అమ్మా వెళ్ళండి వెళ్ళండి అయ్యా. దండం పెడతాను వెళ్ళండి వెళ్ళండి. ఇది ఏం చేసిందో మీకు తెలీదు. అయ్యా ఏటే ఇంకా సొత్తవేటే? మర్యాదగా నీకు నువ్వే తాళి తెస్తావా లేక నన్నే పట్టి లాగమంటావా? తప్పయ్యా అమ్మోరు తల్లి ముందు ఇట్లాంటి పని చెయ్యొద్దు. అమ్మోరు తల్లి కూడా ఈ తండ్రి గుండె కోతను అర్థం చేసుకుంటాదే. ఆ అమ్మ కళ్ళ ముందే నేను తెంచే పసుపుతాడు నీకు ఉరితాడు కారాదని నేను ఈ పని చేస్తున్నానని ఆ అమ్మకు తెలుసు. నీ పెళ్లికి ఈ అమ్మే సాక్ష్యం అన్నావుగా. నీ తాళి తీసేటప్పుడు కూడా ఈ అమ్మే సాక్ష్యంగా ఉండాలని నేను నీడకి తీసుకొచ్చినానే. తీయనయ్యా ఈ జన్మకి తాళి తీయను. నేను బతికుండగా ఈ తాళి తీసి పక్కన పెట్టాను. అన్నం విట్టిన చిత్తిని కరిచే కుక్కవి నువ్వు. హనుమంతో నీకు విశ్వాసం చాలా ఎక్కువ. నా అయ్యగారంటే మురిచిపోన్నాను గాని కరిసే కుక్కను కన్నానని అనుకోలేదే. వాళ్ళని వీళ్ళని కరిచినావా? లేదు. పెంచినోళ్ళని రోజు ఇంత ముద్ద పడేసి నెలొచ్చేసరికి జీతం ఇచ్చిన వాళ్ళని కరిచినావు. వాళ్ళు చంపేస్తారనుకున్నావో ఏమో లేక సింహాసనం ఎక్కి కూకోవాలనుకున్నావో ఏమో చక్రవర్తి పెదబాబు గారి చేత తాళి కట్టించుకున్నావు. సిగ్గు లేదు బుద్ధి లేదు అని చెప్పి సాగనంపలేనే. తాళి తీసి నిన్ను తోలుకుపోతా. యాడికి పోతావో పో. ఇప్పుడైతే ఆ సూత్రాలు తీయాల్సిందే. నువ్వు అటు చూడు. ఐష్ నువ్వు అటెళ్ళి చూద్దామా? నా గుండెలో ఉన్న దేవుడు కానుస్తలేడంటే ప్రతిరూపంగా ఈ తాళిబొట్టుని గుండెల మీద వేసుకున్నాను. నా ప్రాణం ఉండగా నేనైతే తీయలేనయ్యా. అయినా నువ్వు దీన్ని తీసేయాలి అనుకుంటే నా ప్రాణం పోయాకే తీసుకో. అయ్యో పార్వతి! పార్వతి! వదినా! వదినా! పార్వతి! 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 వదినా! పార్వతి! హాస్పిటల్కి తీసుకెళ్దాం బావా. వద్దైశ్వర్యం వద్దు. నా రక్తం కళ్ళ చూడాలన్న కోరిక హనుమంతుకుందేమో. చూడు నువ్వు చూడు చూడు హనుమంతు. పెదబాబు గారు అట్ట బాకండి. మీ రక్తం పొట్టు కూడా నేను చూడలేను. మరి ఇదేంటి హనుమంతు? ఏం చేస్తున్నారు? పార్వతి నువ్వు ప్రాణం తీసుకుంటే నా ప్రాణాలు కూడా పోతాయని తెలీదా? చెప్పు. నేను బతికుండగా
మీరు కట్టిన తాళం తెయ్యలేని పెదబాబు గారు. అందుకే చచ్చిపోవాలనుకున్నాను. ఆ తాళి తీయకుంటే మేము ప్రాణాలతో ఉండం పెద్దబాబు గారు. చావే పరిష్కారం కాదు హనుమంతు. మేము చచ్చిపోతాం అంటలేదు అమ్మాయి గారు, మమ్మల్ని అమ్మగారు వాళ్ళే చంపేస్తారంటున్నాను. పార్వతి చేసిన తప్పేంటి? నన్ను పెళ్లి చేసుకోవడం తప్ప, నేను తన మెల్లో తాళి కట్టడం తప్ప? మీకు దీనికి పోలికేంటి పెద్దబాబు గారు? ఇది పని మనిషి, మీరు మహారాజులు. ఇది మీకు భారీగా ఉండటం ఏంటి? ఆ ఆలోచన కల్లో కూడా రాకూడదు అనుకుంటే ఇది కోడలుగా వద్దాం అనుకుంది. వచ్చింది కూడా. ఏ పని మనిషి అయితే మంచి కాదా? ప్రాణం ఉండదా, రక్తం ఉండదా? పరువు ఉండాలి కదా పెద్దబాబు గారు. తగ్గ స్తోమత ఉండాలా, అర్హత ఉండాలా. మీరు కేకెత్తే చేతులు కట్టుకుని నిల్చుని ఉండేటోళ్ళం. మీ చేత తాళి కట్టించుకునే అర్హత దానికి లేదు పెద్దబాబు గారు. ఎందుకు లేదు? అసలు పార్వతి మా ఇంటికి వచ్చిందే నా కోసం అని అనుకుంటున్నాను. నా జీవితాన్ని మార్చడానికి అనుకుంటున్నాను. నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు డ్రైవర్ కాదు హనుమంతు. మీ కూతురు ఇంట్లో అడుగు పెట్టినప్పుడు పని మనిషి కాదు, ఏదో ఒక పని చేసుకుని బతుకుతావని నువ్వు డ్రైవర్ అయ్యావు. పార్వతి పని మనిషి అయింది. అవసరం కోసం, మన కోసం ఏర్పరచుకున్న పనులే కాని వాళ్ళు పనికిరాని వాళ్ళు మాత్రం కాదు. మీరు దయగలవారు కాబట్టి మమ్మల్ని మనుషుల కింద జమ కట్టినారు. కానీ ప్రపంచం అట్ట చూడదు, పేదోళ్ళగానే చూస్తుంది. అట్టటి బతుకు బతికేటోళ్లకు గొప్పోళ్ళకు జ్ఞానం ఇయ్యాలనే ఆలోచన రాకూడదు. అట్ట అనుకోరాదు. పార్వతికి అలాంటి బుద్ధులు లేవు హనుమంతు. ధర్మం తప్పని మనిషిని పని మనిషిగా నువ్వు తక్కువ చేసి చూస్తున్నావు. నీ కూతురు కళ్ళలోకి సూటిగా చూసి చెప్పు, తను పరువుపై తప్పు చేసిందా? మా అమ్మ ప్రాణాలు నిలబెట్టుకోవడం కోసం నేను ప్రేమించిన పార్వతి మెళ్ళో బ్రహ్మముహూర్తం దాటిపోతుందని 3 ముళ్ళు వేశాను. అమ్మగారి ఆశీర్వాదం, మా నాన్న అక్సెంతులు లేకుండా పెళ్ళేంటి పెద్దబాబు గారు అని నన్ను అడిగింది. అది నా స్వార్థమో, మా అమ్మ మీద ప్రేమో, తనని కాపాడుకునే ఉద్దేశమో తెలీదు. కానీ అప్పుడు తాళి కడితేనే మా అమ్మ బ్రతికింది. కానీ ఇవేమీ తెలియని మేము నీలాంబరిని అమ్మ ఇంటి పెద్ద కోడలు చేసి తీసుకొచ్చింది. కానీ తను నీలాంబరి కాదు హనుమంతు. మా కుటుంబాన్ని నాశనం చేయడానికి వచ్చిన నాగపడగల చంద్రముఖి. హనుమంతు, నువ్వు అనుకున్నట్టు మేము రాజులమే. అవసరం తీరిందని, అమ్మ బతికిందని, ఇక ఆ తాళిని మెల్లో వేసుకోవాల్సిన పని లేదని దేవబావ చెప్పచ్చు. కానీ మాట తప్పని వాడు కాబట్టే, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వాడు కాబట్టే పార్వతికి అన్యాయం చేయలేదు. తప్పదు కదా అని నీలంబరితో కాపురం చేయలేదు. ఈ దేవుణ్ణి దగ్గర నుండి చూస్తున్నావు, తెలీదా హనుమంతు? ఈ నా దేవుడి అమ్మాయి గారు, దేవుణ్ణి కొలిసే భాగ్యం ఉంది కానీ కట్టుకునే అర్హత పార్వతికి లేదు. అమ్మగారికి ఈ విషయం తెలిస్తే పార్వతిని చంపేస్తుంది. నన్ను నా కొడుకును కూడా కడతేరుతుంది. శత్రువునైనా శమిస్తుందేమో గాని విశ్వాసంగా ఉండి ద్రోహం చేతి మటుకు వాళ్ళని శమించదు. మాకు ఆ ఇంటికి ఇప్పుడు అడ్డుగా ఉన్నది ఆ తాళే పెదబాబు గారు. మీకు పెళ్ళైనట్టు మన 5గురికే తెలుసు. ఈ ప్రపంచానికి తెలియకుండా ఉండాలంటే మెళ్ళో ఆ తాళ్ళు ఉండకూడదు. ఆ తర్వాత మేము ఇక్కడ ఉండకూడదు. వెళ్ళిపోతాం, దూరంగా వెళ్ళిపోతాం. హనుమంతు, నేను వేసిన 3 ముళ్ళకు అమ్మ ప్రాణాలకు ముడిపడి ఉంది. గండం గడిచిందిలే అని దీన్ని తీసేసి అమ్మ ప్రాణాలు పరీక్షించే చలగాట మారి కొడుకునైతే నేను కాదు. ఒకే ఒక్క విషయం గుర్తుపెట్టుకో,
నా పార్వతి లేకపోతే నేను లేను. నేను లేకపోతే అమ్ముండదు. అమ్మ లేకపోతే మా కుటుంబమే ఉండదు హనుమంతు. అయ్యో, నీకెట్ట చెప్పాలో నాకు తెలవట్లేదు. బుద్ధివంతులు, జ్ఞానవంతులు మీ ఇద్దరిని బతికించి ఆ బంధం భయపెడతాది. అట్టాగే ఉంచితే ఏదో ఒక రోజు ఆ సంఖ్యలు మీరే తీసేస్తారు పెద్దబాబు గారు. ఆ 3 ముళ్ళు మీ పరువు మర్యాదలకు గుచ్చుకుంటాయని మీరే చెప్తారు. అమ్మగారిని బతికించుకునే ఆ బంధమే అందరినీ చంపేస్తుంది. చూస్తా ఉండండి. అంతకన్నా నేనేం చెప్పలేను. పెద్దబాబు గారు. నా కంఠంలో ప్రాణం ఉండగా పార్వతి మెడలో తాళి తీయడం జరగదు. నీ కూతురు పని మనిషి అన్న మాట మర్చిపో హనుమంతు. నా భార్య ఘట్టం నేను అఖిలాండేశ్వరి గారి ఇంటి పెద్ద కొడలు. మా ఇద్దరిని వేరు చేసే క్షణమే వస్తే నా ప్రాణాలు అట్టేస్తాను. పార్వతి, పార్వతి. పెద్దబాబు గారు, పనులన్నీ అయిపోయాయి. ఇక నేను అవుట్ హౌస్కి పోతాను. పార్వతి, ఇంట్లో పనులన్నీ అయిపోయాక నాతో సంతోషంగా 10 నిమిషాలైనా ఉండాలనుకోవాలి కదా పార్వతి. వెళ్ళిపోతానంటున్నావు. మా అయ్యకి మన విషయం తెలిసినాక 5 నిమిషాలు ఆలస్యమైనా అరుస్తాడు. పొద్దున్నే వస్తాను. శ్రీమతి పార్వతి, మీ నాన్నకు తెలిసిపోయింది కాబట్టి అరగంట లేట్ అయినా అర్థం చేసుకుంటారు. మెడలో పసుపు తాడు పడిందని గెంతులేస్తే మర్యాదగా ఉండదని చెప్పాక వినాలా? బుద్ధిగా ఉండాలి కదా పెద్దబాబు గారు. పార్వతి, పెళ్ళైన భార్యాభర్తలు బుద్ధిగా ఉండడం అంటే ఏమనుకున్నావు? ఇద్దరు కలిసి ఒకే చోట ఉండమని అర్థం. బ్రో, రావచ్చా? ఈ టైంలో వచ్చేవేంటి అనుకుంటున్నారా? మీరిద్దరూ ఉన్నప్పుడే విషయం చెప్పాలని వచ్చాం. ఏంట్రాది? నువ్వు మాటిస్తే చెప్తా. రే, నేను మాటిచ్చి నిలబెట్టుకోకపోతే చాలా ఫీల్ అవుతాను. మ్యాటర్ ఏంటో చెప్పు, ఆలోచిస్తాను. ఇప్పటికే చాలా ఆలస్యమైంది బావా. ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇదిగో, ఇవి ఫ్లైట్ టికెట్స్. మీరిద్దరూ హనీమూన్కి ప్యారిస్కి వెళ్ళరండి. ఏడికెళ్ళాలమ్మాయి గారు? ప్యారిస్ అంటే ఒక ఊరు, హనీమూన్ అంటే శోభనానికి ఇంకో పేరు. నాకు పెళ్ళయింది కాబట్టి సిగ్గుపడకుండా చెప్పేస్తున్నాను. ఏంటి మీరు చేస్తున్నది? అమ్మగారికి తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఎందుకు కంగారు పడుతున్నావు వదినా? చూసావా, వదిన అన్న కూడా నువ్వు కంగారుగా అటు ఇటు చూస్తున్నావు. పెళ్ళయ్యి నాళ్ళైనా మీరిద్దరూ ఒక 2 రోజులైనా సంతోషంగా కలిసి ఉన్నారా? లేదు. విషయం ఎవరికి తెలుస్తుందా, ఎప్పుడు చెప్పాలా చెప్పకూడదా లేదో అని మీలో మీరే నలిగిపోయారు. తమ్ముడిగా నేను ఈ ఇంటి చిన్న కోళ్ళగా ఐశ్వర్య చేయాల్సిన పని ఇదని టికెట్స్ కూడా బుక్ చేసుకొచ్చాం. చిన్నమ్మాయి గారు, నీలాంబర్ని అమ్మగారు ఇంటి పెద్ద కూడల్ని చేసుకునే లోపే పెద్దబాబు గారు నా మెడలో తాళి కట్టినారు. నా మెడలో తాళిని మీరు చూస్తున్నారు కానీ అమ్మగారు ఎవరు చూడలా. మా ఇద్దరి సంతోషం కోసం మీరిట్టా ఆలోచిస్తున్నారని తప్పు పట్టను కానీ అత్త మామల ఆశీర్వాదం లేకుండా మేమిద్దరం దగ్గర అవ్వలేం. పార్వతి మాటే నా మాట మహి. ఇంట్లో నీలాంబరి అనే భూతం సమస్యగా మారింది. దాన్ని ఎలా పరీక్షించాలో చూడాలి కానీ మేమిద్దరం ఒకటైతే
అది కూడా అమ్మ వాళ్ళకి తెలియకుండా. నో, వద్దురా, వెయిట్ చేస్తాం. బ్రో, ఈ ఇంటికి వారసునిచ్చే బాధ్యత నీ మీదే ఉంది. అంతే కదా ఆయుష్? దురదృష్టం కొద్దీ నీకు అభాషణ అయింది. ఇప్పుడు పెద్ద కొడుకు పెద్ద కోళ్ళు మొదటి వారసుని అందిస్తే బాగుంటుంది కదా. అవును బావా, మహేష్ చెప్పింది కూడా నిజమే. దురదృష్టం కొద్దీ నీకు అభాషణ అయింది. ఇప్పుడు పెద్ద కొడుకు పెద్ద కోళ్ళు మొదటి వారసుని అందిస్తే బాగుంటుంది కదా. అవును బావా, మహేష్ చెప్పింది కూడా నిజమే. ఐశ్వర్య, మహి, అమ్మ ప్రాణాలు నిలబెట్టే వారసుడు రావాలని మేము అనుకుంటే అది బరువు ప్రతిష్టలతో ముడిపెట్టి అమ్మ ప్రాణాలు తానే తీసుకోవచ్చు.